కోడి కథ. కోడి ఒక అమాయక జీవి. చాలా చరిత్ర ఉన్నప్పటికీ దీనికి ఇప్పుడైతే అమాయక జీవి అనే చెప్పాలి. ఒకప్పుడు గడియారాలు లేని కాలము, ఎప్పుడు పొద్దుబొడుస్తుందో ఎంత సమయం ఉందో తెలియని కాలంలో కోడి కూత పెడితే ఇక అది తెల్లవారుజామున లెక్కేసుకొని గ్రామాల్లో ఉండే రైతాంగం తమ పనులు మొదలుపెట్టేవాళ్ళు. ఇప్పుడు కోళ్ళతో అవసరం లేదు. గడియారాలు వచ్చినాయి, అలారంలు వచ్చినాయి, ఇవన్నీ లేపుతూ ఉంటాయి. కోడి ఎంత అమాయక జీవి అంటే ఒకతను కోడి ఈకలన్నీ వీకేశాడు. నొప్పిని భరించింది అది. ఇక ఈకలు లేకపోతే ఎగరలేదుగా. మామూలప్పుడే ఎక్కువ ఎగరలేదు, ఈకలు లేకపోతే అసలు ఎగరలేదు. ఆ తర్వాత పిడికలు గింజలు తెచ్చి నేల మీద పడేసాడు. ఈ గింజలన్నీ ఏరుకుంటూ తింటుంది. ఇంతకు ముందే ఈ దరిద్రుడే ఈకలన్నీ పీకేశాడు అనే విషయం దానికి ఏం గుర్తుండదు. ఇప్పుడు గింజలు పెట్టినాడే గొప్పోడు. దాదాపు మన దేశంలో ఓటర్లు కూడా ఈ కోళ్ళలాగా మారారేమో నా అనుమానం. అంటే ఎన్నికలప్పుడు డబ్బులు పడేస్తే వాళ్ళు ఓట్లు వేయడం, మిగతా 5 ఏళ్ళు ప్రజలకు ఏ నష్టం చేసినా, ప్రజల మీద ఆధారపడి కోట్లు సంపాదించుకున్నా ఏం పట్టించుకొని తనం వచ్చేసింది. కాబట్టి అందుకనే కోడికి మనిషికి ఈ పోలికుందని నాకు అనిపిస్తుంది. ఇక కొన్ని కోడి పుంజులను అయితే బాగా బ్రహ్మాండంగా మేతపెట్టి మేపుతాం. సంక్రాంతి రోజున వ్యక్తులకి పార్టీ ఉండొచ్చు, కోళ్ళకేముంది పార్టీ. ఈ పార్టీ అతను కోడి పుంజుని, ఆ పార్టీ అతను కోడి పుంజుని పెంచి బాగా మేపి పెంచి కాళ్ళకి కత్తులు కట్టి రెంటిని ఒకదాని మీద రెచ్చగొట్టి హోరాహోరీ పోట్లాడుకునేటట్టు చేస్తారు. చివరికి ఒక కోడి హుషారుగా ఉంటే రెండో కోడి గుండెలో కత్తిని దించుతుంది, ఆ కోడి పుంజు చచ్చిపోతుంది. దీనికిను రోమన్ల కాలంలో బానిసల్ని బాగా మేపి ఒకరితొకరు పోరాడుకోవాలని చెప్పి రాజవంశీకులు సరదాగా చూడడానికి ఏం తేడా ఉంది? అక్కడ కూడా ఈ బానిసల్లో ఒకరు ఇంకొకరిని చంపాలి అంతే. అలా చంపితేనే వాళ్ళు ఆ ప్రదర్శనకి డబ్బులు ఇస్తారు. మనస్తత్వం అయితే అప్పటికిప్పటికీ పోలేదని నాకు అనిపిస్తుంది. కాకపోతే అప్పుడు మనుషులు, ఇప్పుడు కోళ్ళు, అంతే తేడా. ఈ జంతువుల హక్కుల కోసం పోరాడుతూ ఉంటారు కదా. కుక్కల్ని, జింకల్ని, మేకల్ని కాపాడాలంటారు, పులుల్ని కాపాడాలంటారు, సింహాలను కాపాడాలంటారు. మరి కోళ్ళ మీద ఎందుకు ప్రేమయ్యలకు పుట్టలేదో? కోళ్ళు ఒకదాన్నోటి చంపుకునేటట్టు పందాలు గాయడాన్ని వాళ్ళు నిరసించాలి కదా. వాళ్ళు ఈ విషయాన్ని మర్చిపోయినట్టు కనపడతా ఉంది.